నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పదహారున కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరించిన ప్రతినిధులు. సిరిసిల్లలో నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు, భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. మూడో రోజు కొనసాగిన కాంగ్రెస్ నిరసనలు, బాల్కసుమన్ దిష్టిబొమ్మ దహనం. మాఘ అమావాస్య జాతరకు ఏర్పాట్లు పూర్తి, పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. అన్ని వర్గాల కార్మికులు భాగస్వామ్యులై సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో రైస్ మిల్ ఆపరేటర్స్ గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో 16న జరిగే సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీన కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. అన్ని వర్గాల కార్మికులు హాజరై సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైస్ మిల్ గుమస్తాల సంఘం అధ్యక్షులు రాజమల్లు, ఆపరేటర్ల సంఘం గౌరవ సలహాదారు బండారి స్వామి, ప్రవీణ్ రవీందర్, సదయ్య, మహేష్ పాల్గొన్నారు. జేఎన్టీ యాక్షన్ కమిటీగా జాతీయ సంఘాలన్నీ కలిసి ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. నల్లుపై చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ, కార్మిక, కర్షక, మహిళా కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొనాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు, ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ పారిశ్రామిక ప్రాంతంలో చేస్తున్న వలస కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మనం చూసుకుంటే 50% కనిష్టానికి దిగజారిపోవడం జరిగింది. ఆ రోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి మొత్తం నష్టం చేసేటువంటి కార్మిక చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని, ఇందుకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్, కార్మికులు, హమాలీ సంఘం నాయకులు శంకర్, రవి, అంజయ్య పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపీగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ గారు వచ్చి కూడా ఇప్పుడు 5 ఏళ్ల కాలానికి వస్తుంది. మరి ఎక్కడేసిన గతి అక్కడే ఉన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా పోటీ చేస్తా అని చెప్పి ముంగడికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది దాన్ని తుంగల దొక్కిండు. మరి ఏం ముఖం పెట్టుకొని ఇలా బీజేపీ ప్రభుత్వం ఓట్లాడేందుకు వస్తుందని చెప్పి సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. కార్మిక సంఘాలు కూడా మేల్కోవాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే దేశం లోపల అసమానతలు పెంచి పోషిస్తుంది కాబట్టి ఇలా దేశం లోపల అన్ని కులాలు, అన్ని మతాలు భారత రాజ్యాంగం ప్రకారం అందరూ ఒక అన్నదమ్ములు లెక్క కలిసి ఉండవలసిన టైం కాబట్టి, ఎందుకంటే విడదీసి పాలిస్తుంది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు కాబట్టి దేశం లోపల అసమానతలు పెరిగిపోతున్నాయి, ధరలు అడ్డగోలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆకలి చావులు పెరిగిపోతున్నాయి, రైతన్నలకు మద్దతు ధర లేకుండా పోయింది. ఏ రంగం చూసుకున్నా ఇలా బీజేపీ ప్రభుత్వం విస్ఫోటన చేసింది తప్ప కానీ ఎక్కడ కూడా ఏం లేదు. తూతు మంత్రంగా పెద్ద మన్ కీ బాత్ వచ్చే దీని బేటీ పడావ్ అని పెద్ద మాటలేదు మాట్లాడుతుంది తప్ప కానీ ఎక్కడ కూడా ఆచరణలో అవి అమలు కావడం లేదు. ఇప్పటికైనా దేశ ప్రజానీకం, కార్మిక వర్గాలు మేల్కోవాల్సిన అవసరం ఏముంది. ఈ నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వేములవాడ తిప్పాపురం బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు.
అన్ని రంగాల కార్మికులు, రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు విమల, మధ్యాహ్న భోజన రంగ కార్మికులు బాలామణి, ఎం కవిత, రాధ, వసంత పాల్గొన్నారు. ఈ నెల దేశవ్యాప్తంగా 16వ తారీఖు నాడు జరిగే సమ్మెలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యం లోపల వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలను ఎంచుకొని పెద్ద ఎత్తున సమ్మె నిరసన గ్రామీణ సడక్ బంధు కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. కాబట్టి ఆ పిలుపులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న అన్ని మండలాల లోపల పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు ఇటు సిరిసిల్లకు సమీపాన ఉన్న మండలాల కార్మికులు ఇటు సిరిసిల్లకు రావాల్సిందిగా, అలాగే ఇటు వేములవాడ ప్రాంతానికి సంబంధించిన చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట తదితర మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మెలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 16న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి రాములు, సిఐటియు నాయకులు బాలరెడ్డి, ఐఎఫ్టియు నాయకులు మల్లయ్య, ఐఎన్టీయూసీ నాయకురాలు రుక్మిణి, గుర్రం అశోక్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇలా ప్రధానంగా కేంద్ర బీజేపీ గవర్నమెంట్ 44 కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానాన్ని ఇలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలా ప్రధానంగా చూస్తే ఇలా పెట్టుబడిదారులకు, బడా బాబులకు మద్దతుగా మారి 44 కార్మిక చట్టాలను ఇలా ఎత్తివేసిన పరిస్థితి. ఇలా చూసుకుంటే సింగరేణి, ఎల్ఐసి, బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంకులు అటువంటి ఇలా ప్రైవేటు రంగానికి కట్టుబెట్టి ఇలా ప్రైవేటీకరణ చేసి కేంద్ర గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటానికి పాల్పడతా ఉంది. అదేవిధంగా ఇలా లోట్ల రద్దు అప్పుడు చూసుకుంటే నల్లధనం రద్దు చేసి మనిషికి 15 లక్షలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఇలా నిరుపేదలు, కార్మికులు చెప్పులు బ్యాంకుల ముంగడ పెట్టుకొని బ్యాంకుల ముంగడ నిలబడ్డటువంటి పరిస్థితి. ఇలా నిరుపేద కుటుంబాలే పైసలు ఖరాబ్ అయిపోయినాయి తప్ప నల్లధనం ఇలా ముందుకు తీసుకొస్తా ప్రజలకు ఉపయోగపడేకరంగా చేస్తానన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం లోట్ల రద్దు అప్పుడు ప్రజలే నష్టపోయారు, కార్మికులే నష్టపోయారు. ప్రధానంగా ఏ ఒక్కరికి సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు శివార్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద చేపట్టిన అదనపు భవనాల నిర్మాణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం మెడికల్ కళాశాల భవనం వెనుక అదనంగా కళాశాల కోసం కావలసిన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అందుకు గాను జేసీబీతో కందకాలు తవ్వుతూ ఉండగా భూములను కోల్పోయిన రైతులు అక్కడికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాల కోసం తాము భూములిచ్చామని తెలిపారు. స్థలానికి బదులు స్థలం ఇస్తామని అప్పటి మంత్రి కేటీఆర్ తమను హామీ ఇచ్చినట్టుగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు తమకు స్థలం ఇవ్వలేదని, నష్టపరిహారం చెల్లించలేదని వాపోయారు. గతంలో తీసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించాలని, మళ్లీ కొత్తగా భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టం చేశారు. మీకు మీ పిల్లలకు కానీ మీ చుట్టుపక్కల వారికి అందరికీ మేలు జరుగుతుందంటే వారి మాట నమ్మి మేము ఇచ్చినందుకు అప్పుడు మాకు కేటీఆర్ గారు ఏం చెప్పారు అంటే మేము బిల్డింగ్ కట్టక ముందుకే మేము పరిహారం ఇచ్చిన తర్వాతనే మేము బిల్డింగ్ కడతామన్నారు. తన మాట నమ్మి మేము భూములు ఇస్తే ఇప్పటి వరకు మాకు పరిహారం ఇవ్వలే. తద్వారా అప్పుడు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని సంతకాలు పెట్టించారు. సంతకాలు పెట్టకపోతే నేరాల సంఘటన లెక్క అవుతుందేమో అని ఆ భయానికి మేము సంతకాలు పెట్టినాం. ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి కూడా మళ్ళీ మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు సబు? మాకు ఉన్న బిల్డింగ్ కట్టిన దానికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలే. మాకు పరిహారం ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కడతారు. మాయమాటలు చెప్పి మోసం చేసి మమ్మల్ని బిల్డింగ్ కట్టిరు. మళ్ళీ తద్వారా మళ్ళీ వచ్చి మళ్ళీ బిల్డింగ్ కడుతురు. కాబట్టి మళ్ళీ మా భూమి యథావిధిగా మాకే ఉండాలి, భూమి ఇయ్యం అని చెప్పి మొన్న అరగొట్టాం, ఇయ్యం అని చెప్పినాం. రైతులందరం మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి పోయి మొత్తం 30 మంది 40 మంది రైతులను పోయి ఎటువంటి పెద్దూరులో ఎటువంటి ప్రభుత్వ భూమి లావని పట్టు భూమి మేము ఇయ్యము, మాకు ప్రభుత్వం కాదు, మాకు అవసరాలు మేము పేదవాళ్ళం, మా భూమి మాకే ఉండాలని చెప్పి ఆర్డీఓ గారికి రాసి లెటర్ ఇచ్చి కలెక్టర్ గారు అడిగినట్టే కలెక్టర్ గారికి చెప్పుకోరని చెప్పి ఇచ్చినాం. కలెక్టర్ గారిని కూడా కలిసినాము, ఆర్డీఓ గారిని కలిసినాం. మాకు పోయిన దానికి నష్టపరిహారం వెళ్ళి మళ్ళీ ఇంకో భూమి మళ్ళీ కోల్పోతున్నాం, మళ్ళీ ఇంట్లో కడతామని వస్తే మాకు నష్టపరిహారం ఇవ్వలే, దానికి ఇవ్వలే, మళ్ళీ దీంట్లోకి వచ్చారు. దీన్ని ఇయ్యం, ఇది ఇయ్యం, పోయిన దానికి ఇవ్వమంటున్నాం. ఇది సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల పట్ల 3వ రోజు నిరసనలు కొనసాగాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ శివయాత్ర చేపట్టి దిష్టి బొమ్మను దహనం చేశారు. బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి బాల్క సుమన్ కు లేదని బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాచర్ల గొల్లపల్లి బస్టాండ్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శివయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ, మాజీ ఎంపీటీసీ మర్రి నారాయణ రెడ్డి, గోగురు శ్రీనివాసరెడ్డి, ముత్య రాజిరెడ్డి పాల్గొన్నారు. ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడడం మరి సమంజసమా? ఆ స్థాయి కూడా నీకు లేదు. మరి 2 సార్లు చట్టసభలకు కూడా వెళ్ళినటువంటి నీవు మరి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి నీ సంస్కారం ఇదేనా? మరి రాజనీతి చదివినవా లేక అరాచకాలు నేర్చుకున్నవా? ఒకసారి నీదిగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజాన్ని అవమానము మరి రాజకీయాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి బాల్క సుమన్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు చాలా హుందాగా ఉండాలి. మరి చిన్న వయస్సులోనే మరి నువ్వు చట్టసభకు ఎన్నికై సంస్కారహీనంగా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది. దళిత సమాజానికి నువ్వు చేసింది ఏమీ లేదు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపల్లి సీఐకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బాల్క సుమన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్, సయ్యద్, మస్రత్, వెంకటేశం, సంపత్ పాల్గొన్నారు. పదజాలం వాడుతూ అతన్ని చెప్పుతో చూపించుకుంటూ ఒక బహిరంగ సభలో కొడతానని చెప్పడం వల్ల దానికి రేవంత్ రెడ్డి గారి వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా విమర్శ చేశారు. అందుకై అతనిపై వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు పెద్దపల్లి సిఐ గారికి మేము లిఖితపూర్వకంగా రాసివేయడం జరిగింది. అందుకని వెంటనే అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ, అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం లోపల ఉంటూ అని చెప్పుకుంటూ ఒక విద్యార్థి 12 విద్యార్థుల ఉద్యమ బలిదానాల గుణాల మీద ఎమ్మెల్యేటువంటి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పర్యటించారు. మున్సిపల్ పరిధిలో గ్రంథాలయాన్ని సందర్శించి పాఠకులతో కాసేపు ముచ్చటించారు. పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో జాప్యానికి గల కారణాన్ని మున్సిపల్ చైర్మన్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం అక్కడికి సమీపంలో మానసిక వికలాంగుల పాఠశాల పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ బి శ్రీనివాస్, ఆర్డీఓ రాజు, తహసీల్దార్ రజనీ ఉన్నారు. కలిసి చేసుకుంటారా ఎట్లా? గ్రామాలను స్వచ్ఛత దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి స్థానికులకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో పర్యటిస్తూ ముందుగా చేపట్టవలసిన పనులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండలంలోని బంజేరుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల పాల్గొన్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసి పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జీపీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారంగా మనకు 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. సో ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రపరచడము, మురికి కాల్వలను శుభ్రపరచడము, మరి అదేవిధంగా త్రాగునీటి సమస్యలను గుర్తించి వాటి మీద నివేదిక తయారు చేయడము, అదేవిధంగా మనకు వ్యక్తిగత పరిశుభ్రత మీద ఇప్పుడు మన స్వశక్తి సంఘాల మహిళలు కూడా శ్రద్ధ చూపించాల్సిందిగా మేము సూచించడం జరిగింది. అదేవిధంగా మాకు రాబోయే ఎండాకాలంను దృష్టిలో పెట్టుకొని మనకేంది వ్యాధులు రాకుండా వైద్య సిబ్బందికి కూడా మేము సూచనలు జారీ చేయడం జరిగింది. సో పకడ్బందీగా మేమంతా కూడా గ్రామాన్ని సందర్శించి ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ లోపం ఉంది అనేది వాటిని గుర్తించి వాటి పరిష్కార దిశగా నివేదికలు తయారు చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకొని మేము వాటిని సమస్యలు పరిష్కరించగలమని సూచించినది.
ప్రతి ఒక్కరూ ఇంటింటికి నల్లాకి ఆన్ ఆఫ్ అనేది బిగించుకొని నీటిని వృధా చేయకుండా పకడ్బందీగా వారి కుటుంబ సభ్యులకు ఎంతైతే అవసరమో అంత వాడుకోవాలని చెప్పేసి మేము సూచించడం జరిగింది. అదేవిధంగా సక్రమమైనటువంటి క్లోరినేషన్ నిర్వహించి అదేవిధంగా మనకేంటి అనంటే గృహాలలో తడి చెత్త పొడి చెత్తను వేర్పాటు చేసే ప్రక్రియ మీద అందరూ శ్రద్ధ చూపించి అది సక్సెస్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది. తీరొక్క పూలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఏటా మాఘ అమావాస్య రోజున నిర్వహించే ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రామపాదం మోపిన ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండి అక్కడి ప్రజలకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో తులదూగుతారని పురాణాల్లో చెప్తూ ఉంటారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చారిత్రాత్మకం. తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాముడికి ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రానికి అనుబంధమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. కోనరావుపేట మండలానికి చెందిన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయం వేములవాడ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, మూలవాగు నదీ తీరాన ఉన్న గుట్టపైన శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు వెలిసినట్లు స్థల పురాణం చెప్తోంది. ఈ ఆలయ చరిత్రకు సంబంధించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతమంతా దండకారుణ్యంగా ఉండేదని, ఈ ప్రాంతంలో మహాముని అనే ఒక ముని ఒక గుహలో బండ కింద తపస్సు చేసుకుంటున్న సమయంలో అరణ్యవాసం చేస్తున్న సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చి సేద తీరాడట. ఇక్కడ జీవించిన మునులు ఈ ఆలయాన్ని నిర్మించారని, అందుకే ఈ గ్రామాన్ని మహాముని పల్లెగా పిలిచేవారట. కాలక్రమేణా మహాముని పల్లె కాస్త మామిడి పల్లెగా మారిందని ప్రసిద్ధి. ఈ ఆలయంలో పూర్వీకులు ఒక బావిని తవ్వించారు. ఎంత కరువు కాటకాలు వచ్చినా ఈ బావిలో నీరు మాత్రం ఎండిపోలేదు. వ్యాధులు వచ్చిన వారు ఈ బావి నీటితో స్నానం ఆచరిస్తే సకల రోగాలు పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ బావిలోని నీటిని పంట పొలాలకు చల్లితే పంటలకు ఎలాంటి చీడపీడలు వాటిల్లదని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయంలో గోపాలకృష్ణయ్య మందిరాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ ఆలయానికి వస్తున్న దారిలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఏటా 41 రోజుల పాటు హనుమాన్ దీక్షలు చేపట్టిన భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు భజనలు నిర్వహిస్తూ ఉంటారు. కాగా వైష్ణవ ఆలయంలో ఏడాదికి 2 ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మాఘమాస ప్రవేశంలో మాఘ అమావాస్య జాతర, మరొకటి చైత్రమాసంలో వచ్చే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం. భద్రాచలం తరహాలో 9 రోజుల పాటు అన్ని కార్యక్రమాలను జరిపిస్తారు. ఆరుబయట అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. భక్తులు ఈ ఆలయంలో 41 రోజుల పాటు శ్రీ సీతారామస్వామి మాల ధరించడం విశేషం. సంవత్సరానికి ఇక్కడ 2 సార్ల జాతర జరుగుతుంది. ఒకటి మాఘ అమావాస్య జాతర జరుగుతుంది, అది జనవరిలో వస్తుంది. ఇంకొకటేమో శ్రీరామనవమి ఏప్రిల్లో వస్తుంది. ఇక్కడ రాముడు వనవాసం చేసిన ప్రదేశం ఇది. కోరిన కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఇక్కడ ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మన మొక్కిన కోరికలు ఎటువంటి అయినా స్వామివారు తీరుస్తాడు. కోనరావుపేట మండలంలో అతిపెద్ద రామాలయం ఇది. మామిడిపల్లి గ్రామం. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటారు. కాళీవాహన కాలం నాటి టెంపుల్ ఇక్కడికి రాముడు వనవాసం చేసిన ప్రదేశం. 2004వ సంవత్సరంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకొని కొంత అభివృద్ధి చేశారు. అయితే ఏడాదికి 10 లక్షల మేరకు ఆదాయం వస్తూ ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలో కనీస వసతులు కరువయ్యాయి. ఉత్సవాల సమయంలో మాత్రమే మెరుగులు దిద్ది చేతులు దులుపుకుంటున్నారని, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడకు అతి సమీపంలో గల మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి భగవాన్ యొక్క క్షేత్రము చాలా ప్రాశస్త్యమైనది, చాలా పురాతనమైనది. ఇక్కడ పలు వేడుకలు కూడా బ్రహ్మాండంగా మాఘమ పౌర్ణిమ కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు,
మరి కార్తీక పౌర్ణమి కావచ్చు, రథోత్సవాలు కావచ్చు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. మాది వేములవాడ, మాది ఒకప్పుడు వెంకట్రావుపేట. మేము ప్రజెంట్ వేములవాడలో సెటిల్ అయినాము. మేము కూడా ఇప్పటికీ ప్రతి ప్రోగ్రాంకు, ప్రతి ఉత్సవాలకు ఖచ్చితంగా హాజరవుతాము. స్వామివారు చాలా అంటే చాలా మహిమాన్వితులు. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఎలవెల్లా ఉండాలని కోరుకుంటున్నాం. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆలయ అభివృద్ధిపైన దృష్టిని సారించాలని, కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహాలు ప్రతిష్ఠించి ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామస్తులు, మహిళలు డప్పు చప్పుళ్ల నడుమ బోనాలతో పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, మాజీ సర్పంచ్ జ్యోతి, గ్రామస్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పక అండగా ఉంటుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా కౌశిక్ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన ప్రయాణికులు చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. తాను ప్రయాణిస్తున్న ఆటోను అసెంబ్లీ గేటులోకి అనుమతించలేదని, ఆటో డ్రైవర్లపై ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీకు మద్దతుగా ఇవాళ 21 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న ఒక బాధతో కరీంనగర్ లో ప్రత్యేకంగా నిన్న కరుణాకర్ అని ఒక ఆటో డ్రైవర్ చనిపోవడం చాలా బాధ కలిగించింది. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ఇవాళ ఆటో డ్రైవర్లకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను అసెంబ్లీకి బయలుదేరినా. బండికి వాడు కట్టకపోతే వాడు బండి ఎట్టేది చాలా ఇబ్బంది పరిస్థితి, గురువైన పరిస్థితి. ఆడపిల్లలు తీసుకొచ్చిన కూడా ఇలా కట్టాలంటే 5,000 6,000 చిన్న రూపున్నా కూడా వేయాలి. పడకుండా ఖచ్చితంగా ఇలా అసెంబ్లీలో మాట్లాడదాం. ఇలా అసెంబ్లీలో ఈ నుంచి సమావేశం స్టార్ట్ అయినాయి. అదే పడకుడి ఖచ్చితంగా మాట్లాడతారు. చాలా బాధాకరం. నేను కూడా పేపర్లో చదివి అనుకుంటుండే 21 మంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాయి. అసలు మీరు అదే పడకుడి. రేపు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బ్యూటీ కోర్సులపై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా కొలుముల రామోదర్ ఫౌండేషన్ సభ్యులు మహేందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధనవారం మండల కేంద్రంలో స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో తహసీల్దార్ రజిత, ఎంపీడీఓ జేసీల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సెమినార్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్న పలువురు విద్యార్థులకు ఎంట్రీ పాసులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శుక్రవారం రాజారాంపల్లిలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో 500 మంది మహిళలకు బ్యూటీ కోర్సులపై సెమినార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉత్సాహవంతులైన మహిళలు, విద్యార్థులు ఈ సెమినార్ లో పాల్గొనాలని కోరారు. సిప్స్ అకాడమీ వారి చేత సింగపూర్, మలేషియా వారి సౌజన్యంతో కొలుముల దామోదర్ ఫౌండేషన్ సహకారంతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ప్రోత్సాహంతో ధర్మారం మండల కేంద్రంలో రాజరాంపల్లి వద్ద గల ఎస్ఆర్ గార్డెన్లో బ్యూటీషియన్ సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో మేము 500 మందికి అన్ని మహిళలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. భోజన వసతి కూడా కల్పించాం మా ఫౌండేషన్ తరఫున. అందరికీ కూడా మలేషియా ట్రైనర్స్, మోటివేటర్స్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు సాయంత్రం సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుంది. కావున దీనిని మహిళా సోదరి మండలందరూ కూడా సద్వినియోగపరచుకొని ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుచున్నాం. అలాగే ఈరోజు అందరికీ విద్యార్థులు, ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కానీ, తర్వాత కొంతమంది మహిళా సోదరులు ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకుంటే వారందరికీ కూడా ఫ్రీ పాస్లు ఇవ్వడం జరిగింది. ఈ బయట ఒక ఎంట్రీ పాస్ తీసుకోవాలంటే మీకు 3,500 నుంచి 5,500 వరకు అవుతుంది. కాకపోతే ఈ ఎలాంటి ఫీజు తీసుకోకుండా మా ఫౌండేషన్ తరఫున
పెద్దపల్లిలోని గాయత్రి జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సురేష్ వెంకట్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు పలువురు దిశానిర్దేశం చేశారు. కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశాన్ని, మన ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత ప్రధాని మోడీకి దక్కిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొట్టె రామచంద్రం, గోపాడి సురేందర్రావు, మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్, మోహన్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐ అశోక్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికి ఇవ్వొద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎర్రం గంగనర్సయ్య, ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ సైబర్ క్రైమ్ అనుకుంటున్నాము. సైబర్ క్రైమ్లో వాట్ ఈస్ సైబర్ క్రైమ్? సైబర్ క్రైమ్ అంటే ఏంటి? మళ్ళీ అందులో క్రైమ్, వాట్ ఈస్ మీన్ బై క్రైమ్? ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమము క్రైమ్, ఓకేనా? చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం ఏది చేసినా అది నేరము, ఓకే? ఎవరైనా కొట్టినా, తిట్టినా, లేకపోతే వేరే వాళ్ళు పెద్ద పార్టీ చేస్తారు, లేకపోతే మన సోషల్ సారో, మ్యాథ్స్ సారో మనకి పనిష్మెంట్ ఇస్తాడు, పోయేటప్పుడు ఆ సార్ది పంచర్ చేద్దాము బండి, అలాంటి ఇవన్నీ క్రైమ్స్ అన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 11న ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు జెడ్పీటీసీ జీటీ లక్ష్మణరావు తెలిపారు. మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. మండలంలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనే ఆసక్తి గల వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, మండల కోఆప్షన్ సభ్యుడు జబ్బార్, గొల్లపల్లి ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దాంట్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, అలాగే మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది అయిపోయింది, ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది అయిపోయింది, అలాగే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే జర్నలిస్టులు, అలాగే లోకల్ ఉన్నటువంటి మన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పోలీసు ఉద్యోగులు కూడా అందరూ కలిసి ఆ రోజు క్రికెట్ పోటీలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైతే అనుకున్నామో అందరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, మండల పరిషత్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ అందరూ ఆ రోజు పోటీలో పాల్గొనడానికి కోసము తప్పకుండా పేరు నమోదించుకున్నట్టయితే రేపు ఆ రోజు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ శివార్లో చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు జాతర కమిటీ చైర్మన్ మూల హరీష్ గౌడ్ పరిశీలించారు. కార్మికులకు పలు సూచనలు చేశారు. త్రాగునీటితో పాటు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ శంకర్, ఇతర కమిటీ డైరెక్టర్లు, గ్రామస్తులున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో భాగంగా గత 50 సంవత్సరాల నుండి నారాయణపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇప్పుడు దాదాపుగా ఒక వారం నుండి సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద పనులు చేయడం జరుగుతుంది. ఇక్కడ జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, బస్సు రవాణా సౌకర్యం కానీ, మరియు వైద్యం సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుపుతున్నాము.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని సమ్మక్క సారళమ్మ జాతర వెళ్లే మార్గంలో చేపట్టిన రహదారి మరమ్మతులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ ప్రారంభించారు. జేసీబీతో రహదారి ఇరువైపులా ముండ్ల పొదలు తొలగించి మొరం పోయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుముఖం నిర్మల, మల్లారెడ్డి, బూర్ల తిరుపతి, రాజేశం, రామచంద్రం, కుమ్రయ్య, నారాయణ పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా పెద్దరాత్పల్లి, మిర్జంపేట, తర్వాత పెగడపల్లి గ్రామాలలో ఎలాంటి రోడ్డు మరమ్మతులు చేపట్టలే. గతంలో మేము చేసినటువంటి రోడ్ల కార్యక్రమమే కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే మన విజయరమణారావు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పెగడపల్లి మా గ్రామ ప్రజలందరూ కానీ తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి దృష్టికి తీసుకుపోగా వారు ప్రత్యేకంగా స్పందించి ఈ జాతర కొరకు సమ్మక్క వరకు ఎన్ని డబ్బులైనా మంచిదే ఏర్పాట్ల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మా గ్రామం నుండి అందరం విద్యాన్నను అడగగానే తమ్మి ఎంతైనా మంచిదే రోడ్డు చేయించు అని చెప్పడం జరిగింది. మా పెగడపల్లి గ్రామ ప్రజల నుండి అందరి తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోడ్డు 2-3 రోజుల ఖతం చేస్తామని చెప్తా ఉన్నాను. ఇవి ఈనాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.